ఒకరోజు పాండవులు, కౌరవులు బంగారు బంతితో చెందాట ఆడుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఆడుకునే వాలీబాల్ అనుకోవచ్చు. ఆ బంతి ఒక నుయ్యిలో పడిపోయింది. అది తీయడానికి వాళ్ళంతా చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. సరిగ్గా అప్పుడు ఎంటర్ అయ్యాడు. కాషాయ వస్త్రాలతో మెడలో రుద్రాక్షలు, బక్కచిక్కిన దేహం. సన్యాసిలా ఉన్నాడు. కానీ ముఖంలో ఒక దివ్య తేజస్సు, చేతిలో పెద్ద ధనుస్సు, వీపుపై అమ్ముల పొదలో దివ్యాస్త్రాలు. చూస్తే విలువిద్యలో నిపుణుడిలా ఉన్నాడు. అతను మరెవరో కాదు. ది మాస్టర్ ఆఫ్ వారియర్స్. ఎంతోమంది యుద్ధ వీరులకు ధనుర్విద్యతో పాటు ఎన్నో యుద్ధ విద్యలు నేర్పిన ఆచార్య ద్రోణ ఆగమనం. వస్తూనే నూతిలో బంతి తీయడానికి తిప్పలు పడుతున్న పిల్లల్ని చూసి విషయం తెలుసుకుని క్షత్రియ పుత్రులు, అందున విలువిద్యలో ప్రతీతుడైన కృపాచార్యుని శిష్యులు అయ్యుండి ఆ బంతిని తీయలేకపోతున్నారా అని నవ్వి, దానిని నా బాణ పరంపరతో ఎలా తీస్తానో చూడండి అని ఒక బాణాన్ని మంత్రించి బంగారు బంతికి గుచ్చుకునేలా వేశాడు. దాని చివరలో ఇంకొకటి, దాని వెనుక ఇంకొకటి, ఇలా బాణాలతో తాడులా చేసి